సో మీ ఇద్దరు అయితే కళ్ళతో మాట్లాడుకుంటారా? ఈ సినిమాలో అలాంటి మూమెంట్స్ చాలా వరకు చూసుకోవడం కూడా అలానే ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకుంటే ఆయన ఏమన్నా చెప్తే ఐస్తో మీకు అర్థమైపోతుందా? అర్థమవుతాయి. సరే ఏం చెప్తారు? ఏంటి కథ? వెరీ నైస్. అంటే ఇప్పుడు మనం ట్రైలర్ చూసినట్టయితే దీంట్లో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ తరుణ్ భాస్కర్ గారు కూడా ఉన్నారు. అంటే ఆయన కూడా ఒక కీ రోల్ ప్లే చేసినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. హిస్ క్యారెక్టర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్యామియో మాకు అనిపించింది. ఆయనది పొలిటీషియన్ అనమాట ఇందులో. ఓకే. సో ఎవరిని పెడదాం అంటే నాకు తరుణే వాళ్ళ బాబాయ్ వాళ్ళ గురించి కొన్ని చెప్పిన నార్మల్ ఆఫ్ స్క్రీన్ మేము కలిసినప్పుడు చెప్పిన కాన్వర్జేషన్స్ కొన్ని గుర్తొచ్చి ఇగో ఇట్లా అనేవాడు తరుణ్, వాళ్ళ బాబాయ్ ఇట్లా అంటాడు అది ఇది అని. సో మనం తరుణ్ అడగచ్చు కదా, తరుణ్ అయితే ఇంకా చాలా న్యాచురల్ గా చెప్తాడు. ఆ డైలాగ్ చెప్పాను నేను తిరుగుకి బాగా నచ్చాయి, అవి నవ్వాడు. సో తరుణ్ చేత అది చేయిద్దాం అలా బాగుంటుంది ఇది అని అప్పుడు తరుణ్ అడిగా వెళ్ళి. తరుణ్ అడిగితే ఈ జనరస్లీ యాక్సెప్టెడ్. అంటే ఆయనకి స్టోరీ నచ్చి యాక్సెప్ట్ చేస్తారా మీరు? ఆల్రెడీ ఫ్రెండ్ కాబట్టి. లేదు నేను నాకు సినిమా వచ్చినప్పుడే ఐ టోల్డ్ హిమ్ అబౌట్ ది స్టోరీ. అప్పటికి ఇంకా అనుకోలేదు తరుణ్ ఇట్లా వచ్చింది ఇది కథ ఇట్లా అంటే ఇట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్ రే నైస్ అది అని ఈ సెడ్. తర్వాత ఇక మాకు షూట్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళి తరుణ్ అడిగా అప్పుడు ఇది ఒక నెక్స్ట్ మంత్ ఉంటుంది దీని షూట్, జస్ట్ వన్ డే చాలు ఒకసారి ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్ విల్ బి గ్రేట్ అని. ఓకే, ఓన్లీ వన్ డే షూట్. ఓకే. అంటే తరుణ్ గారికి మీకు ఉన్న బాండింగ్ శిష్యరికం అనుకోవచ్చా, ఫ్రెండ్షిప్ అనుకోవచ్చా? స్టిల్ ఇప్పటికే ఎన్ని ఇయర్స్? వెరీ ఫ్రెండ్షిప్ కి ఎక్కువ బ్లడ్ రిలేటివ్స్ కంటే తక్కువ ఆ మధ్యలో. వీఆర్ బ్రదర్స్ మోర్ దెన్ ఎనీథింగ్. మేము అంటే మాకు ఇప్పుడు హీ హ్యాస్ హిజ్ ఓన్ ప్రాజెక్ట్స్ టు డూ, విశ్వక్సేన్ హ్యాస్ హిజ్ ఓన్ ప్రాజెక్ట్స్ టు డూ, సుశాంత్, వెంకట్, నేను మేమంతా చాలా బిజీగా మా పనులలో మాకున్నా కూడా ఎప్పుడన్నా కలుస్తున్నాము ఇట్లా కలుద్దాము అనగానే ఎవ్రీబడి సేస్ ఎస్. ఎందుకంటే నాకు తెలిసి ఏంటంటే వి ఆల్ మిస్ ఈచ్ అదర్, వి ఆల్ మిస్ దోస్ ఈ నగరానికి ఏమైంది ఆడియన్స్ కూడా మిస్ అవుతారు యాక్చువల్ గా మీ టీమ్ ని. అవును. సో వి మిస్ ఈచ్ అదర్ అండ్ అట్లా అనుకోగానే ఎవడు మిస్ కొట్టాడు. ఐ థింక్ అది రోజు కలిస్తే అలాంటి బాండింగ్ ఉండదేమో. బట్ వి మీట్ వన్స్ ఎవ్రీ 1 month, వన్స్ ఎవ్రీ 2 months అట్లా ఒకసారి కలిసి ఒక మంచి ఈవినింగ్ వి సిట్ అండ్ వి హ్యావ్ డిన్నర్, డ్రింక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ అమేజింగ్. ఈ నగరానికి ఏమైంది మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో మీరందరూ ఎప్పుడు కలుస్తారు? మళ్ళీ దీనికి ఏమన్నా పార్ట్ 2 వస్తుందా? ఈ సీక్వెల్ ఎప్పుడు పార్ట్ 2 గురించి తరుణ్ అప్పుడు అనౌన్స్ చేశాడు, బట్ ఇక తరుణే చెప్పాలి ఎందుకంటే హీ ఈస్ ద కెప్టెన్ ఆఫ్ దట్ టీమ్. హీ హ్యాస్ టు రైట్ అండ్ హీ హ్యాస్ టు డైరెక్ట్. సో తరుణే చెప్పాలి. మేమైతే నేను విశ్వక్సేన్ ఎప్పుడు అడుగుతూనే ఉంటాం, ఇది ఎందుకు చేయట్లేదు నువ్వు, ఎందుకు చేయట్లేదు అని. ఎప్పుడో 2019 లో చెప్పాడు ఏదో లైవ్ లో యూనిట్ 2 వస్తుంది అని. ఇట్లా మరి భయ్యా చెప్పిన తర్వాత చేయాలి కదా ఇట్లా వి కీప్ ఆస్కింగ్. బట్ హీఈస్ ఆల్సో బిజీ అండ్ తనది కూడా ఒక ఎవల్యూషన్ ఉంటుంది కదా యాజ్ అ రైటర్. హీ ఆల్సో వాంట్స్ టు dab into different kinds of subjects and make different films. So దీనిలో ఎక్కడో అలా ఉంది ఆ ఐడియా ఒకటి. ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ సూన్. ఇంకా ఇట్స్ ఆన్ తరుణ్. ఓకే. వైశాలి, అంటే మన మూవీ అసలు ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలంటే ఎనీ 2 reasons ఏం చెప్తారు? ఫస్ట్ రీజన్ అయితే అందరూ ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఫ్యామిలీ అనే ఎవ్రీ అంటే యూత్ నుంచి ఎవ్రీవన్ అందరూ ఎంజాయ్ చేసే పాయింట్స్ ఉంటాయి. ఇంకొకటి అందరి లైఫ్లో ఆల్మోస్ట్ 80% పీపుల్కి ఎవరో క్యారెక్టర్ ఏదో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది, అంటే ఎప్పుడో జరిగి ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్. రిలేట్ చేసుకోవచ్చు. ఓకే. సో అయ్యో నాకు అప్పుడు అలా జరిగింది, నేను కూడా ఇలా బిహేవ్ చేశాను, అలాంటి రిలేటబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే. సో మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో మూవీ. కామెడీ ఉంది, ఫన్ ఉంది, అవన్నీ తెలుస్తున్నాయి. అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా సెటిల్ అవుతాడు అనేది చూపిస్తారా ఇంట్లో?
అవును అవును, అదే గోల్. హీ హ్యాస్ అ గోల్ బేసిక్ గా. అంటే సినిమా స్టార్ట్ అయిన ఒక 15-20 minutes కి చాలా విషయాలు జరుగుతాయి. అండ్ అక్కడ వాడు డిసైడ్ అవుతాడు అనమాట, ఓకే నేను ఇది చెయ్యాలేమో అయితే, ఎందుకంటే నా లైఫ్ ఎలా ఉందో అది బాగానే ఉంది అనుకున్నాను, అది బాగున్నట్లేదు, నేను కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి ఇది అని హీ స్టార్ట్స్ ఆఫ్. ఇంకా అది దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ హౌ వేర్ హీ ఎండ్స్ అప్ అండ్ హౌ హీ ఎండ్స్ అప్ అనేది. ఓకే, అసలు ఫస్ట్ మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు అసలు మీకు ఇది ఎలా సెట్ అవుతుంది అనుకున్నారు? అండ్ ఇప్పటి వరకు ఈ మూవీ అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు జర్నీ గురించి. నేను బేసిక్గా ఏ స్టోరీ వచ్చినా ఏ క్యారెక్టర్ వచ్చినా ఇది మనకి సెట్ అవుతుందా లేదా అని ఆలోచించానండి. నేను సెట్ అవ్వాలి, నేను మోల్డ్ అవ్వాలి ఆ క్యారెక్టర్లోకి. ప్రతిదీ ఇంకా నాకు సెట్ అయ్యేదే రాస్తూ ఉంటే అది ఇక బయోపిక్ అయిపోద్ది అంతే కదా. మొత్తం ఒకటే యాక్టింగ్ తోటి మొత్తం ఒకటే దీంతో ఇది అయిపోతుంది. కౌశిక్ క్యారెక్టర్ కూడా ఒక 50% నేను, 50% ఆ రియల్ కౌశిక్, తరుణ్ ఫ్రెండ్. మేము తరుణ్ మేమంతా ఒక 3 months వి స్పెండ్ టైమ్ ఇన్ ప్రీ ప్రొడక్షన్. అప్పుడు వి డిడ్ రిహర్సల్స్ అది ఇది అంతా వర్క్ షాప్ ఒక 7-8 days చేసాం. అందులో కూడా వచ్చిన ఐడియాస్ చాలా వరకు వి ఇంప్లిమెంటెడ్ డ్యూరింగ్ అదే క్యారెక్టరైజేషన్ లో, క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ లో, దాంట్లో. సో ఇందులో కూడా అదే అప్రోచ్ బేసిక్ గా. ఓకే ఈ క్యారెక్టర్ కి ఇప్పుడు ఏం కావాలి, ఆ క్యారెక్టర్ కట్ చేసాం, ఇప్పుడు ఈ క్యారెక్టర్ కి ఏం కావాలి అనుకొని అలా వెళ్ళిపోవడం అంతే. నాకు సెట్ అవుతుందా లేదా అట్లాంటివి ఏమి ఉండవండి. ఇప్పుడు టుమారో ఇఫ్ హ్యావ్ టు ప్లే సీరియల్ కిల్లర్, నాకెందుకు సెట్ అవుతుంది అది? నాకు సెట్ అవ్వదు కదా, సీరియల్ కిల్లర్ కాదు కదా నేను రియల్ లైఫ్ లో. సో ఏదో ఒకటి యూ హ్యావ్ టు సీ సంథింగ్ దట్ విల్ రిలేట్ టు ద క్యారెక్టర్. అక్కడి నుంచి మీకు ఒక కాన్ఫిడెన్స్, ఒక ఐడియాస్ రావడం మొదలు పెడుతుంది. అలా we went on to shoot that film. ఓకే, వైశాలికి ఫస్ట్ ఈ స్టోరీ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? అండ్ ఇప్పుడు మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఆల్రెడీ ఒక షో చూసేసి ఉంటారు, సో చూసిన తర్వాత ఎలా ఉంది ఆ ఫీల్? చెప్పేటప్పుడు చూసిన దానికి నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఇంకా పెరిగిందే కానీ అసలు తగ్గలేదు. ఓకే, నేనైతే అందుకే చాలా ఎక్సైట్ అయ్యాను నేను ఆ స్క్రీన్లో చూసుకుంటప్పుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, సో ఈ మూవీలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా ఒకటి? నా ఫేవరెట్ డైలాగ్ అదే, నా ఫేవరెట్ సీన్లోది, మనోహర్ రేపు కొంచెం త్వరగా వస్తావా. దట్ ఈస్ మై ఫేవరెట్ డైలాగ్. ఓకే, ఇందులో అట్లా డైలాగ్ దీనికంటే సిచ్యువేషన్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. డైలాగ్స్ నార్మల్ గానే ఉంటాయి, బట్ సిచ్యువేషన్స్, ఈ అప్స్ అండ్ డౌన్స్ చాలా ట్రిక్కీగా మనకి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇందులో డైలాగ్ అంటే ఇట్లా తొడగొట్టి డైలాగ్ చెప్పేవి ఏం లేవు. ఓకే, బట్ హోప్ఫుల్లీ సిచ్యువేషన్స్ వెళ్ళిపోతా ఉంటాయి. ఓకే, బాగా గుర్తుండిపోయింది ఎందుకంటే నాకు పర్సనల్ గా అది బాగా నచ్చింది కదా సీన్. సో మేబీ నాకు అందుకే కనెక్ట్ అయిన సీన్ అయి ఉండొచ్చు. అంటే మీకు అభినవ్ గారు అంటే మీరు మస్తు షేడ్స్ ఉన్నాయి రాణిలో, అరే కమల్ హాసన్, ఈ డైలాగ్స్ లాగా ఈ మూవీ నుంచి అలా గుర్తుండిపోయేది ఏమైనా డైలాగ్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమో, ఆల్రెడీ ట్రైలర్ చూసి చాలా మంది చెప్పింది ఏంటంటే ఆ లాస్ట్ లో డైలాగ్ ఉంది, నేను పెద్ద తోపు అనుకుంటున్నావు అంటే ఏం కాదా ఒకటి. ఇంకోటి ఏది, పక్కన మా మామ కూర్చొని అంతేరా అంత సెట్ అయిపోయినట్టే కదా అయితే గుడ్ అంటే, లేదు మామ ఇంకా చాలా మందికి ఆన్సర్ ఇచ్చేది ఉంది చూపిస్తా అనే ఒకటి అంట. అట్లా అదొకటి. ఐ హోప్ దీస్ థింగ్స్, దే ఆల్రెడీ పీపుల్ ఆర్ నోటీసింగ్ దీస్ లైన్స్, ఐ హోప్ దే క్యాచ్ ఆన్. సో అందరూ మీ నోట్లోంచి వినాలనుకునే ఒక డైలాగ్ ఏంటి అంటే, ఈ నగరానికి ఏమైందిలో స్టార్టింగ్ సీన్ లో మీ వాయిస్ తో ఒక సీన్ వస్తుంది, అది ఒక్కసారి మళ్ళీ రీక్రియేట్ చేద్దామా? నాకు అసలు ఇప్పుడు ఆ లైన్స్ గుర్తుండట్లేదండి నిజంగా చెప్పాలంటే. నేను మధ్యలో సుశాంత్ చెప్పాడు కూడా, అరే ప్రతి ఇంటర్వ్యూలో నిన్న ఒకసారి ఆ లైన్స్ చూసుకోరా అని. కానీ ఆ చెప్పేటప్పుడు ఇది ఆ మూడు వేరు, సో అది అప్పుడు అట్లా అయిపోయింది. ఇప్పుడు అసలు చాలా ఒక డిఫరెంట్ మైండ్ స్పేస్ లో ఉన్నా. మేబీ లెట్స్ డూ ఇట్ అనదర్ టైం. ఎప్పుడన్నా నార్మల్ గా మనం ఇంటర్వ్యూ ఎప్పుడన్నా చేద్దాం ఒకసారి. మళ్ళీ దొరుకుతారా మీరు? ఈఎన్ఈలో నా అంటే నేను చెప్పిన డైలాగ్స్ అన్ని చెప్తా. అవునా? సరే, ఆ మూవీలో మీరు మాట్లాడిన బిల్ అంటే ఐ డోంట్ వాంట్. ఆ రోజు ఇట్లా ఉప్పితోటి గుర్తున్నారా రోజు మనం తాగినాం నీ కార్లా,
వామిటింగ్ చేసినావు, బ్యూటిఫుల్ డే ఉండరారు. అసలు ఆ మూవీలో డైలాగ్స్ అన్నీ కూడా ఎక్కడ చూసినా మీమ్స్ క్రియేట్ అయిపోయాయి. అంటే అంతమంది మీమ్స్ అలా గుర్తుపెట్టుకున్నారు. చెప్పిన మీకు కొన్ని డైలాగ్స్ కూడా గుర్తులేవంటే మీరు ఎంత బిజీ అయిపోయి లేదు, ఇట్లాంటి డైలాగ్స్ గుర్తున్నాయి, కానీ అది స్టీవ్ చూడు ఆ కోతి ఎలా ఇదవుతుందో, మనం కూడా త్వరగా మన గుడారాలకు చేరి మధ్యపానంలో మునిగి తేలాలి స్టీవ్ అని ఇట్లా, అది ఒకసారి ఆ లైన్ కొంచెం కరెక్ట్ గా ఇది ఉంటే ఇట్ విల్ బి బెటర్.